చాలామంది న్యూస్‌లో హంటా వైరస్ మరో కరోనా వైరస్‌గా మారుతుందని అంటున్నారు. అయితే అది పూర్తిగా నిజం కాదు. ఇది ఎక్కడ స్టార్ట్ అయిందంటే అర్జెంటీనా నుంచి అంటార్కిటికాకి 150 మంది ఒక షిప్‌లో ప్రయాణిస్తున్నారు. అందులో ఈ వైరస్ వచ్చి ముగ్గురు చనిపోయారు. దాని తర్వాత వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ దీని గురించి రీసెర్చ్ చేసి రిపోర్ట్‌ని పబ్లిష్ చేశారు. అందులో ఈ వైరస్ రోడెంట్స్ నుంచి అంటే ఎలకల నుంచి స్ప్రెడ్ అవుతుందని అండ్ అది కూడా వాటికి ఈ వైరస్ ఉండి అండ్ వాటి సలైవాతో గానీ లేదా యూరిన్‌తో గానీ మనం ఇంటరాక్ట్ అయితేనే వస్తుంది. అలాగే హ్యూమన్స్ టు హ్యూమన్స్ ఇంటరాక్షన్ అనేది చాలా తక్కువ. సో, కోవిడ్-19 లాగా ఫాస్ట్‌గా స్ప్రెడ్ అవ్వలేదు. అయితే ఒక్కసారి వస్తే 1 వీక్ నుంచి 2 మంత్స్ లోపు సింప్టమ్స్ బయటపడతాయి. సింప్టమ్స్ కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయి. లైక్ ఫీవర్, హెడేక్, స్టమక్ పెయిన్, వామిటింగ్స్. అండ్ ఈ వైరస్ వస్తే మెయిన్‌గా లంగ్స్‌ని ఎఫెక్ట్ చేస్తుంది. సీరియస్ కేస్‌లో కిడ్నీస్‌ని కూడా ఇంపాక్ట్ చేస్తుంది. ప్రస్తుతానికైతే ఈ వైరస్‌కి క్యూర్ లేదు. ప్రికాషన్స్ వచ్చేసరికి మీ సరౌండింగ్ ఏరియాస్‌ని క్లీన్‌గా ఉంచుకోవడం అండ్ మెయిన్‌గా ఫుడ్ గానీ, లిక్విడ్స్ గానీ సెక్యూర్‌గా స్టోర్ చేసుకోవడం. సో, ఇంపాక్ట్ అయితే సివియర్‌గా ఉన్న కోవిడ్ లాగా మరో పాండమిక్ కాదని డబ్ల్యూహెచ్ఓ వాళ్ళు క్లారిఫై చేశారు.